నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. వందే మాతరం బిల్లు రాజ్యసభలో పాస్ అయింది. నిజానికి ఇది ఎప్పుడో జరగాల్సినటువంటిది, కాస్త ఆలస్యమైంది. మొత్తానికి రాజ్యసభలో ఈ బిల్లు పాస్ అయింది. దీనికి ఒక పర్పస్ కూడా ఉంది. ఎలాగైతే మనకి నేషనల్ యాంథమ్కి, జనగణమనకు, మన రాజ్యాంగానికి, మన జాతీయ జెండాకు ఏ విధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి రక్షణ ఉందో, ఇప్పుడు అదే పనిష్మెంట్స్ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అవమానిస్తే తప్పకుండా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. గరిష్టంగా మ్యాక్సిమం 3 సంవత్సరాల జైలు శిక్ష, కొంత జరిమానా కూడా, మేబీ బహుశా 2 లక్షలు 3 లక్షలు కొంత జరిమానా ఉంటుంది, జైలు శిక్ష కూడా ఉంటుంది. ఇదివరకు ఈ పనిష్మెంట్లు కేవలం పైన చెప్పినటువంటి 3ంటికి అప్లికేబుల్ ఉండేవి. ఇప్పుడు వందే మాతర గేయానికి కూడా ఈ చట్టబద్ధమైనటువంటి ప్రొటెక్షన్ కల్పించడం జరుగుతోంది. అయితే ఒక విచిత్రం ఏంటంటే, ఇంత ముఖ్యమైనటువంటి బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ చర్చలో పాల్గొనకుండా వాకౌట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, లెఫ్ట్ పార్టీలు కూడా వాకౌట్ చేసింది. సరే, లెఫ్ట్ పార్టీలు ముందు నుంచి కూడా వ్యతిరేకమే, కానీ గ్రాండ్ ఓల్డ్ పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ అని వాళ్ళు ఏదైతే చెప్పుకుంటారో కాంగ్రెస్ పార్టీ, మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ వందే మాతర గేయాన్ని అవమానించిందా వాకౌట్ చేయడం ద్వారా? మీకున్న అభ్యంతరాలు ఏంటో చెప్పండి. సరే, మీరు వాకౌట్ చేయడం ద్వారా ఏం సాధించారు? ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అంటే వందే నేషనల్ సాంగ్ని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తున్నట్ట, లెఫ్ట్ పార్టీలు అవమానిస్తున్నట్ట, ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలి? దీని పర్పస్ ఏంటనేది వెరీ క్లియర్. ఒక దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి మన నేషనల్ యాంథమ్ అయినా, నేషనల్ సాంగ్ అయినా, నేషనల్ ఫ్లాగ్ జాతీయ జెండా అయినా, మన రాజ్యాంగమైనా కూడా ఈ దేశ పౌరుడైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా గౌరవించాల్సిందే. ఈ దేశ పౌరుడిగా అది మన బాధ్యత, మన కర్తవ్యం. ఎవరైనా దాన్ని అవమానిస్తే ఉద్దేశపూర్వకంగా దాన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత, ఇంకా మితిమీరి ప్రవర్తిస్తే వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేలా చేయాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నది. కేవలం పోలీసులపై మాత్రమే కాదు, అందరిపైన కూడా ఉన్నది. కానీ ఇందులో మతాన్ని జొప్పించి, మతమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చి, వందే మాతరంలో హిందూ దేవీ దేవతల ప్రస్తావన ఉన్నది, దుర్గాదేవి, కాళీమాత ప్రస్తావన ఉన్నది, కాబట్టి ఇది అభ్యంతరకరము అని మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఏమనాలి మనం? ఇది సెక్యులరిజం అనాలా? ఇదేనా ట్రూ సెక్యులరిజం? అంటే ఇదేనా? ఇది సూడో సెక్యులరిజమా, ట్రూ సెక్యులరిజమా? ఈ 2 పార్టీలు సమాధానం చెప్పాలి. ఎందుకు వాకౌట్ చేసాయో ప్రజలకి సమాధానం చెప్పాలి. ప్రజలు అలా అర్థం చేసుకోవాలి. వందే మాతరం అంటే మాకు ఇష్టం లేదని చెప్పాలా? స్ట్రైట్గా ఒక మాట చెప్పండి. ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఒక మాట చెప్పండి. అంటే మా ఓటు బ్యాంక్ పోతుందని చెప్పండి, లేకపోతే ముస్లిం ఓటర్లకు ఇష్టం ఉండదు కాబట్టి మేము ఇందులో పాల్గొనమని చెప్పండి. ఒక సహేతుకమైనటువంటి కారణాలు చెప్పి అప్పుడు వాకౌట్ చేస్తే బాగుండేది. కాకపోతే ఏవో కొన్ని రీజన్స్ చెప్పారు. ఏంటా రీజన్స్ అంటే, ఈ బిల్లు భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రభావం చూపే అవకాశం ఉందట. ఏం భావ ప్రకటన స్వేచ్ఛ తలకాయ? ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్? ఏంటి మన దేశంలో డెమోక్రసీ అప్పుడప్పుడు అదే అంటారు, ఎక్కువైపోయింది. మితిమీరిన ప్రజాస్వామ్యం ఉన్నది మన దేశంలో, మితిమీరిన వాక్ స్వాతంత్ర్యం ఉన్నది మన దేశంలో. ఇది వందే మాతరం బిల్లుకి భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధం ఏంటి? మోకాలకి బోడిగుండుకి లింక్ పెట్టినట్టుగా సంబంధం లేనటువంటి ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చి సభ నుంచి వాకౌట్ చేసాయి. మరి లోక్సభలోనన్నా ప్రస్తావించండి, అక్కడన్నా పాల్గొనండి. ఎందుకు అభ్యంతరం చేస్తున్నారో చెప్పండి. ఆ చెప్పే ధైర్యం కూడా లేకపోతే ప్రజల్ని మీరు ఫేస్ చేయలేరు, ప్రజలకు సమాధానం చెప్పలేరు. తర్వాత అవమానం అనేటువంటి పదానికి స్పష్టమైనటువంటి నిర్వచనం లేదట. ఏంటి అవమానం ఏముంది? ఇప్పుడు ఎన్నిసార్లు మనం సోషల్ మీడియా వేదికగా చూడలేదు మన జాతీయ జెండాన్ని, త్రివర్ణ పతాకాన్ని కాలు కింద వేసి తొక్కినటువంటి సందర్భాలు మన దేశంలోనే, ఎక్కడో విదేశాల్లో కాదు, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో కాదు, మన దేశంలోనే నేషనల్ ఫ్లాగ్ని చించేసినటువంటి సందర్భాలు ఎన్నిసార్లు చూడలేదు. అంతేందుకు మన తెలంగాణ అసెంబ్లీలో ఎన్నిసార్లు మనకి ఇక్కడ వందే మాతరం గేయం పాడుతూ ఉంటే ఎంఐఎం సభ్యులు లేచి వెళ్ళిపోయారు. ఎన్నిసార్లు ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, ఆ విజువల్స్ మనకు కనబడతాయి. అక్కడ వందే మాతరం గేయం పాడుతూ ఉంటే లేచి వెళ్ళిపోతూ ఉంటారు. భారత్ మాతాకి జై అని మనము జై పాలస్తీన్ అని మాత్రం అంటాము. నేషనల్ యాంథమ్ అంటే మనకు రెస్పెక్ట్ లేదు, నేషనల్ గేమ్ అంటే మనకు పట్టింపు లేదు. అంటే ఇక్కడ అదే డిబేట్ జరగాల్సిన విషయం ఏంటంటే, వీటిపై గౌరవం లేనటువంటి వాడు, వీటిపై దేశభక్తి లేనటువంటి వాళ్ళు, పౌరులు ఎవరైనా సరే, అది ప్రజాప్రతినిధులైనా సాధారణ పౌరులైనా ఎవరైనా సరే, భారతీయులు ఎలా అవుతారు, వాళ్ళు భారత్లో ఎందుకు ఉండాలనేటువంటి క్వశ్చన్ సహజంగానే నిజమైనటువంటి పేట్రియాట్, నిజమైనటువంటి దేశభక్తులు ఎవడైనా కూడా ఇదే క్వశ్చన్ అడుగుతాడు. వందే మాత్రం అంటే గౌరవం లేదా? జనగణమన అంటే గౌరవం లేదా? నేను దేశభక్తుడిని కాదు అంటావా? గో టు పాకిస్తాన్, గో టు సమ్వేర్ ఎల్స్, వేర్ ఎవర్ యూ వాంట్, వెళ్ళిపోండి. ఇదే క్వశ్చన్ వస్తుంది, ఒక సగటు భారతీయుడి నుంచి వచ్చేటువంటి క్వశ్చన్ ఇది. తర్వాత ఇంకో అబ్జెక్షన్ ఏంటి వాళ్ళకి? ఏంటంటే దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది, ధరలు పెరుగుదల వంటి ఇలాంటి చాలా ముఖ్యమైనటువంటి సమస్యలు ఉండగా
ఇలాంటి ప్రభుత్వము ఇలాంటి భావోద్వేగమైనటువంటి అంశాలని ఎందుకు తెస్తోంది, ఇలాంటి ఎమోషనల్ ఇష్యూస్ని ఎందుకు తీసుకొస్తుంది? వాటి గురించి చర్చ జరిగినప్పుడు వాటి మీద తప్పకుండా మాట్లాడండి. మీకు గట్స్ ఉంటే, మీకు ప్రూఫ్స్ ఉంటే, పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 13 వరకు 15 వరకు జరిగితే వాటి మీద చర్చ వచ్చినప్పుడు డెఫినెట్గా మాట్లాడండి. అప్పుడు కూడా ఎస్కేప్ అవుతారు. వాటి సంబంధం లేనట్టు నిరుద్యోగం గురించి ప్రస్తావన తీసుకొస్తున్నారు, ధరల పెరుగుదల గురించి ప్రస్తావన తీసుకొస్తున్నారు, విద్యార్థుల అంశాన్ని గురించి ప్రస్తావన తీసుకొస్తున్నారు. వీటికి వందే మాతరం బిల్లుకి సంబంధం ఏమైనా ఉందా? తలాతోకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసి చెప్పాలంటే నేషనల్ సాంగ్ని అవమానించే ఈ రెండు పార్టీలు అని చెప్పాలి. కాబట్టి ఇది డెఫినెట్గా ప్రజలు, నేషన్ ఈజ్ అబ్జర్వింగ్, దేశ ప్రజలు చూస్తున్నారు. ప్రభుత్వం ఒకటే చెప్తుంది, ఇది ఎవరిని కూడా ఫోర్స్ చేయడం లేదు, ఫోర్స్ చేయాల్సిన అవసరం కూడా కాదు. కొద్ది రోజుల కిందట యాక్చువల్గా నిజానికి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. 2 చరణాలు మాత్రమే మనం పాడేవాళ్ళము, ఇక మీదట 6 చరణాలు, మొత్తం స్టాంజాలు 6 చరణాలు ఉంటాయి, 6 చరణాలు కూడా పాడాల్సిందే. అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కాలేజీల్లో, ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇది మ్యాండేటరీ చేస్తూ కొద్ది రోజుల కిందట కేంద్రం ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీన్ని కూడా అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు, దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఇక్కడ కూడా ఆర్ఎస్ఎస్ని జొప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు, ఇక్కడ కూడా మతాన్ని జొప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది చాలా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు అనడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మరొకటి ఉండదు. సరే, అసదుద్దీన్ ఓవైసీ అపోజ్ చేస్తున్నారంటే ఒక మాట ఉంది, ఈ రిమైనింగ్ పార్టీస్ కూడా అదే బాటలో పయనిస్తున్నట్టుగా కనబడుతోంది. మరి ఈ యొక్క విషయాన్ని, వందే మాతరానికి సంబంధించి, బిల్లుకి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా, లేకపోతే దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు, ఈరోజు రాజ్యసభలో ఈవెన్ లెఫ్ట్ పార్టీలు వ్యవహరించినటువంటి తీరు పట్ల మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ సెక్షన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.